హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 152, ఏ ప్లస్ బి 8. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఏబి వాల్యూ కనుక్కోవాలి. మనకు ఈ ఫార్ములా తెలుసు, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా తెలిస్తే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఏ ప్లస్ బి అంటే 8 క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 152 ప్లస్ 3ab, ఏ ప్లస్ బి అంటే 8. నెక్స్ట్ 8 క్యూబ్ అంటే 512, రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 3ab ఇంటూ 8. 512లో 152 తీసేయండి, 11లో 5 పోతే 6, 360 ఈజ్ ఈక్వల్ టు 3ab ఇంటూ 8. 3 1s 3 12s, 8 1s 8 5s అంటే ఏబి వాల్యూ 15. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 పర్సన్స్. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ అంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ డివైడెడ్ బై 3, 24. అంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 72. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ పి టు క్యూ. పిక్యూ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:2. నెక్స్ట్ అంటే 3x 2x, పి ఏజ్ 3x, క్యూ ఏజ్ 2x. ఎల్సిఎం ఇచ్చారు పీక్యూకి, ఎల్సిఎం కనుక్కుందాం. 3x 2x, ఫస్ట్ ఎక్స్తో చేయండి. ఎల్సిఎం అంటే x ఇంటూ 3 ఇంటూ 2 48, 3 2 6, 6 8s అంటే x వాల్యూ 8. అంటే పి ఏజ్ 24, క్యూ ఏజ్ 2x, 2 ఇంటూ 8 16. సబ్స్టిట్యూట్ చేయండి, పి ఏజ్ 24, క్యూ ఏజ్ 16. ఇప్పుడు ఆర్ ఏజ్ కనుక్కుందాం. 24 ఒక 16 అంటే 40, 72లో 40 తీసేస్తే 32, ఆర్ ఏజ్ 32. ఇక్కడ ఏమడిగారు? ఎల్సిఎం ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఆల్ 3 పర్సన్స్. 3 పర్సన్స్ యొక్క ఏజెస్ ఎల్సిఎం కనుక్కోవాలి. నెక్స్ట్ పి వాల్యూ వచ్చి 24, క్యూ వాల్యూ 16, ఆర్ వాల్యూ 32, ఎల్సిఎం కనుక్కోవాలి. నెక్స్ట్ 8 3s, 8 2s, 8 4s, 2తో చేయండి. 2 1s 2 2s. ఎల్సిఎం ఎంత? 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 3 48, 48 2s 96. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ వచ్చి బీసీకి ప్యారలల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏడి వాల్యూ 7, ఏడి వాల్యూ 7, ఏఈ వాల్యూ 3.5, డిబి వాల్యూ 6. ఇక్కడ ఏమడిగారంటే ఏసీ వాల్యూ అడిగారు. ఈ వాల్యూ తెలియదు కదా, ఎక్స్. ఏసీ వాల్యూ అంటే 3.5 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఏసీ వాల్యూ అంటే 3.5 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి డిఈబిసి సైడ్స్ రేషియో సేమ్. అంటే ఏడి బై డిబి, AD by DB is equal to AE by EC. AD అంటే 7, DB అంటే 6, AE అంటే 3.5, EC వాల్యూ X. 3.5 1s, 3.5 2s, 2 3s అంటే X వాల్యూ ఎంత? 3. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? AC వాల్యూ. X వాల్యూ 3 కదా, 3.5 ప్లస్ 3 6.5. అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్,
ఇన్ ద గివన్ ఫిగర్, ఇక్కడ ఫిగర్ ఇచ్చారు. L1 L2 ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే XYZ యాంగిల్స్ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్, ఇది ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 రావాలి. 46 ప్లస్ ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. నెక్స్ట్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180లో 46 తీసేయండి, 134 కదా. ఎక్స్ ప్లస్ వై వచ్చి 134. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఈ రెండు యాడ్ చేస్తే 134 రావాలి. 134 రాదు కదా. ఇది కూడా యాడ్ చేస్తే 134 రాదు. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్తాం. నెక్స్ట్, ఈ ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 అంటే 20 ప్లస్ జెడ్ ప్లస్ 62 180. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 82. 20 ఒక 62 82 అంటే 98 వస్తుంది. ఓకేనా? అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. జెడ్ వాల్యూ 98, ఎక్స్ని వైని యాడ్ చేస్తే 134. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం కనుక్కోవాలా? డిఫరెన్స్ కనుక్కోవాలా బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 8000, టైం పీరియడ్ 12/5 ఇయర్స్, టైం పీరియడ్ 12/5 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. 1 ఇయర్కి 10%. ఎన్ని ఇయర్స్? 12/5 ఇయర్స్. అంటే ఎంత పర్సెంట్ వస్తుంది? 24% వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. నెక్స్ట్, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. 12/5, 5 2s 10, 12లో 10 పోతే 2, 2/5 ఇయర్స్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇయర్కి ఎంత పర్సెంట్? 10%. సెకండ్ ఇయర్ కూడా 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, థర్డ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ ఫుల్గా లేదు కదా, 2 ఇయర్స్, 2.5 ఇయర్స్, 2/5 ఇయర్స్. 1 ఇయర్కి ఎంత పర్సెంట్? 10%. 2/5 ఇయర్స్కి ఎంత పర్సెంట్? 4%. 2 into 2 4%. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఎంత? 8000. ఇంట్రెస్ట్ అంటే యాడ్ చేయాలి. 100 + 10 110/100, 100 + 10 110/100. నెక్స్ట్, 100 + 4 104/100. ఇదేమొస్తుంది? అమౌంట్ వస్తుంది. కనుక్కుందాం. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్, 24s 25s. నెక్స్ట్, మల్టిప్లికేషన్ చేయండి. 11 into 11 121, 121 into 4, 121 into 4 అంటే 484, 484 into 104 చేయండి. 484 into 104, 104 4s 416. నెక్స్ట్, 104 8s 832, 1 into 484 484. చూడండి, 101 4s 416, 104 8s 832, 104 4s 416, 6 3 13 10 ఎంత వస్తుంది? 50336 వస్తుంది. డివైడెడ్ బై 5 చేయాలి కదా. డివైడెడ్ బై 5, 5 చేద్దాం. డివైడెడ్ బై 5, 5 10s 50,
5 6 30, 36 కదా, 5 6 30, 5 10s 50, 5 6 30, 36 కదా, 5 7s 35, 5 2s అంటే ఎంత వస్తుంది మనకు 10,067.2 వస్తుంది. ఇది అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చి 8,000 తీసేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది 10,000, దాంతో 8,000 తీసేయండి, 7 6 2067.2 రూపీస్ వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 1 ఇయర్కి 10%, 12/5 ఇయర్స్కి 24%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కో. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, 4 8s 32, 8 2 16, 19. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ 1920. క్వశ్చన్లో ఏమడిగారు? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ చేద్దాం. 2067.2 1920 274 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 147.2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ సెల్స్ 45% ఆఫ్ ద ఆరెంజెస్ దట్ హీ హ్యాస్. అంటే ఎంత సేల్ చేస్తాడు? 45% ఆఫ్ ద ఆరెంజెస్ సేల్ చేస్తాడు. అలాంగ్ విత్ 1 more ఆరెంజ్ టు ద కస్టమర్. దీంతో పాటు ఎక్స్ట్రాగా ఒక ఆరెంజ్ ఇస్తాడు. హీ దెన్ సెల్స్ 20% ఆఫ్ ద రిమైనింగ్ ఆరెంజెస్. చూడండి, టోటల్ 100% అనుకుంటే ఇప్పుడు సేల్ చేసింది ఇంత, రిమైనింగ్ అంటే టోటల్ 100 కదా, 100లోంచి తీసేయాలి. 45% ఆఫ్ ఆరెంజెస్ ప్లస్ 1. 100లో 45 తీసేస్తే 55% ఆఫ్ ఆరెంజెస్ మైనస్ 1. ఇది వచ్చి రిమైనింగ్. ఈ రిమైనింగ్లో ఎంత పర్సెంట్ సేల్ చేశారు? 20%. ఈ రిమైనింగ్లో 20% సేల్ చేశారు. ఎక్స్ట్రాగా 2 more ఆరెంజెస్ ఇచ్చారు. ఎక్స్ట్రాగా ఎన్ని ఆరెంజెస్ ఇచ్చారు? 2 ఆరెంజెస్. హీ సెల్స్ 90% ఆఫ్ నౌ రిమైనింగ్ ఆరెంజెస్. మిగిలిన వాటిలో 90% సేల్ చేశాడు. రిమైనింగ్ అంటే 80% ఆఫ్ 55% ఆరెంజెస్ మైనస్ 1. ఇక్కడ 2 ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ 2 తక్కువ ఉంటాయి. వీటిలో ఎంత పర్సెంట్ సేల్ చేశాడు? 90% సేల్ చేశాడు. రిమైనింగ్ వాటిలో 90% సేల్ చేశాడు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎంత ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఎంత ఉన్నాయి? 5. ఇక్కడ ఏమడిగారంటే హౌ మెనీ ఆరెంజెస్ డిడ్ ఫ్రూట్ సెల్లర్ హ్యావ్ ఇనిషియలీ. అంటే స్టార్టింగ్ ఎన్ని ఆరెంజెస్ ఉంటాయని అడిగారు. ఓకేనా? అంటే టోటల్ ఆరెంజెస్ కనుక్కోవాలి. టోటల్ అంటే ఎంత పర్సెంట్? 100%. టోటల్ అంటే ఎంత పర్సెంట్? 100%. ఇలా చేయాలంటే కష్టం కాబట్టి ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. నెక్స్ట్ 4th ఆప్షన్ తీసుకుందాం. టోటల్ ఆరెంజెస్ 120 అనుకుందాం. టోటల్ ఆరెంజెస్ 120 అనుకుందాం. ఫస్ట్ సేల్ చేసింది 45% ఆఫ్ 120. అంటే ఎంత వస్తుంది? 45/100 ఇంటూ 120 ప్లస్ 1. 0 0 క్యాన్సల్, 5 2s 5 9s 2 6, 6 9s 54. 55 సేల్ చేశాడు. ఫస్ట్ ఎన్ని సేల్ చేశాడు? 55 సేల్ చేశాడు. నెక్స్ట్ ఫస్ట్ సేల్ చేసింది 55. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? టోటల్ 120 కదా, 120లో 55 తీసేస్తే 60 65 ఉంటాయి. రిమైనింగ్లో 20% సేల్ చేసింది. 20% ఆఫ్ 65 అంటే 20/100 ఇంటూ 65. 25s 5 13s
అంటే 13 సేల్ చేస్తాడు. ఎక్స్ట్రాగా 2 సేల్ చేస్తాడు. 13 + 2 అంటే 15 సేల్ చేస్తాడు. అర్థమైందా? ఫస్ట్ సేల్ చేసింది 55, నెక్స్ట్ సేల్ చేసింది 15. అంటే టోటల్ ఎన్ని సేల్ చేశాడు? 70 సేల్ చేశాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? టోటల్ 120 అనుకున్నామా? 120లో 70 సేల్ చేస్తే రిమైనింగ్ 50 ఉంటాయి. ఈ 50లో 90% సేల్ చేశాడు. 90% ఆఫ్ 50 పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. అంటే 45 సేల్ చేశాడు. అంటే ఇంకెన్ని మిగులుతాయి? 5 మిగులుతాయి. ఇది కరెక్ట్ ఆప్షన్ అని మనకు తెలీదు. మనం 120 అని తీసుకొని చేసాం. మనకి ఇక్కడ 5 మిగిలింది. క్వశ్చన్లో కూడా 5 మిగిలే. కాబట్టి ఆన్సర్ ఇదే. అంటే టోటల్ ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి? 120 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద 3 angles ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్. క్వాడ్రిలేటరల్ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చి 360 degrees. ఫస్ట్ 3 angles ఈక్వల్ కాబట్టి ఫస్ట్ 3 angles ని ఆల్ఫా అనుకుందాం, లాస్ట్ యాంగిల్ని బీటా అనుకుందాం. టోటల్ ఎంత? 360 degrees. 3 ఆల్ఫా, బీటా అంటే ఫోర్త్ యాంగిల్ ఎంత? 120. 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 360లో 120 తీసేస్తే 240. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత? 80. అంటే 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, ఆ ఈక్వల్గా ఉండే యాంగిల్స్ ఎంత? 80 degrees. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 323 డివైడెడ్ బై 17 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అంటే 29 ప్లస్ 144. ఫస్ట్ ఎప్పుడు మనం డివిజన్ చేయాలి. 17 1 17, 15 మిగులుతుంది, 153, 17 19s. 19 ఇంటూ 29 మల్టిప్లై చేయండి. 19 9s 171, 19 2s 38. అంటే 551 వస్తుంది. 551 144 యాడ్ చేయండి. 5 9 6 అంటే ఆన్సర్ 695. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివన్ ఫిగర్. ఇక్కడ ఫిగర్ ఇచ్చారు, యాంగిల్ ఏపీఓ. ఏపీఓ యాంగిల్ ఎంత? 35. యాంగిల్ ఏపీఓ 35. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? యాంగిల్ బీపీఓ. బీపీఓ ఇది కూడా 35 ఉంటుంది. ఎందుకంటే ఇది సెంటర్ కాబట్టి ఇది 35 అయితే ఇది కూడా 35. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఉండే ఆప్షన్స్లో ఏది కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఈ రెండు టాంజెంట్స్ కదా, ఈ రెండు టాంజెంట్స్, ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ యాంగిల్ 35 అయితే ఇక్కడ కూడా యాంగిల్ 35 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 √5 5 ఇలా ఇన్ఫైనైట్ టైమ్స్ వస్తే, ఇలా మల్టిప్లికేషన్ ఇన్ఫైనైట్ టైమ్స్ వస్తే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే ఆన్సర్ 5. ఎగ్జాంపుల్కి ఇలా ఉన్నింది అనుకోండి, ఏ నెంబర్ రిపీట్ అయితే అదే ఆన్సర్. ఆన్సర్ ఎంత? 10. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆన్సర్ 5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ట్రీ. చూడండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ట్రీ 220 meters హై ఫ్రమ్ 2 points లై ఆన్ సేమ్ ప్లేన్. ఇక్కడ ట్రీ హైట్ వచ్చి 220. మనం ఇక్కడ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూస్తాం, ట్రీ యొక్క టాప్ని చూస్తాం, 2 points నుంచి చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఎంత? 45. ఇక్కడ యాంగిల్ 30. దూరంగా వెళ్తే యాంగిల్ తగ్గిపోతుంది. ఇక్కడ 45, ఇక్కడ 30. ఇది ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, సెకండ్ పాయింట్ బి అనుకుందాం. క్వశ్చన్లో ఏమడిగారు? డిస్టెన్స్ బిట్వీన్ 2 points తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ సిడి. ఫస్ట్ ట్రయాంగిల్ సిడిఏ తీసుకోండి. సిడిఏ ఇక్కడ యాంగిల్ 45 కదా, tan అప్లై చేయండి.
tan 45 is equal to tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ అంటే 220, అడ్జసెంట్ అంటే AD. tan 45 అంటే 1 అంటే AD వాల్యూ ఎంత 220, AD వాల్యూ 220. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ CDB. ఇది వచ్చి 220, యాంగిల్ ఎంత 30, DB లెంత్ 220 ప్లస్ x. ట్యాన్ అప్లై చేయండి, tan 30, ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ వచ్చి 220, అడ్జసెంట్ వచ్చి 220 ప్లస్ x. tan 30 అంటే 1/√3, tan 60 అంటే √3. క్రాస్ మల్టిప్లై చేయండి, 220√3 is equal to 220 plus x. x is equal to 220 into √3 minus 1 కదా, ప్లస్ 220, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 220. క్వశ్చన్లో ఏమడిగారు, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే x వాల్యూ కనుక్కోవాలి. ఎంత వచ్చింది మనకు 220 into √3 minus 1, 220 into √3 వాల్యూ ఎంత 1.732 minus 1, 220 into 0.732 మల్టిప్లై చేయండి, 0, 22 2s 44, 22 3s 66, 70, 22 7s 154 అంటే 161, అంటే ఆన్సర్ 161.04, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా PTR by 100. ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఈజ్ 1/9 of the principal అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ % per annum అంటే T ఈజ్ ఈక్వల్ టు R అని ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేయండి, T ఈజ్ ఈక్వల్ టు R. సబ్స్టిట్యూట్ చేస్తే ప్రిన్సిపల్ క్యాన్సల్, R² ఈజ్ ఈక్వల్ టు 100/9 అంటే R వాల్యూ వచ్చి √100/9, √100 ఎంత 10, √9 3, 3 3s అంటే ఆన్సర్ 3.33, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 3550 ఈజ్ డివైడెడ్ ఇంటూ XYZ అంటే XYZ మొత్తం షేర్స్ యాడ్ చేస్తే ఎంత రావాలా 3550. ఇక్కడ ఏమని ఇచ్చారంటే 3 times X షేర్ ఈజ్ ఈక్వల్ టు 5 times Y షేర్. అండ్ అంటే 3 times X షేర్ ఈజ్ ఈక్వల్ టు 7 times Z షేర్, 7 times Z షేర్. ఇప్పుడు XYZ కి రేషియో కనుక్కుందాం. XYZ ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి రేషియో అంటే రివర్స్, 1/3 1/5 1/7, 357. LCM కనుక్కోండి, LCM వచ్చి 3 into 5 into 7, అన్నిటినీ 357తో మల్టిప్లై చేయండి, 3 3 క్యాన్సిల్ కదా, 5 into 7 35. నెక్స్ట్ 5 5 క్యాన్సిల్, 3 into 7 21. నెక్స్ట్ 1/7తో మల్టిప్లై చేయండి, 7 7 క్యాన్సిల్, 3 into 5 15. నెక్స్ట్ టోటల్ యాడ్ చేయండి, టోటల్ ఎన్ని పార్ట్స్ 35 ఒక 15 50 71 పార్ట్స్, టోటల్ 71 పార్ట్స్, టోటల్ ఎంత 3550. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే X షేర్ కనుక్కోవాలి. X అంటే ఎన్ని పార్ట్స్ 35 పార్ట్స్. ఇక్కడ రిలేషన్ వచ్చి ఇంటూ 5, 71 5s 355, రిలేషన్ ఇంటూ 50 మల్టిప్లై చేయండి, 5 5s 25 అంటే ఆన్సర్ 1750, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ రైస్, ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ తెలియదు కదా, X కేజీస్, ప్రైస్ ఎంత 18 రూపీస్. దీన్ని మనం మిక్స్ చేసాం, ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ 30 కేజీస్ ఆఫ్ రైస్. ఈ రైస్
ప్రైస్ ఎంత 14 రూపీస్. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మిక్స్చర్ యొక్క ప్రైస్ ఎంత 15. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 15లో 14 పోతే 1, 18లో 15 పోతే 3. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. ఫైనల్గా వచ్చేదాన్ని ఏమంటారు రేషియో. x:30 = 1:3. ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే x వాల్యూ ఎంత 10. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ బ్లెండ్ ఆఫ్ యాపిల్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్. ఇక్కడ ఏముంది యాపిల్ ఆరెంజ్ జ్యూస్ ఉంది. యాపిల్ ఎంత 20%. యాపిల్ 20% అంటే ఆరెంజ్ వచ్చి 80%. ఇది ఫస్ట్ జ్యూస్. నెక్స్ట్ అనదర్ బ్లెండ్ ఆఫ్ 2 జ్యూసెస్. యాపిల్ ఆరెంజ్. ఆరెంజ్ ఎంత 30%. ఆరెంజ్ 30 అంటే యాపిల్ ఎంత ఉంటుంది 70 ఉంటుంది. 100లో 30 పోతే 70. నెక్స్ట్ ఈ 2 బ్లెండ్స్ ని మిక్స్ చేసాం. మిక్స్డ్ ఇన్ certain రేషియో ఆఫ్ యాపిల్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్. ఇన్ ద మిక్స్ వాస్ 4:3. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు యాపిల్ ఆరెంజ్ ఏ రేషియోలో ఉంది 4:3. మనల్ని ఏమడిగారంటే ఈ 2 జ్యూసెస్ని ఏ రేషియోలో మిక్స్ చేశారు. ఫైండ్ రేషియో ఆఫ్ ఫస్ట్ బ్లెండ్ అండ్ సెకండ్ బ్లెండ్. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే ఏదో ఒక దాని మీదే ఫోకస్ చేయాలి. ఫస్ట్ యాపిల్ ఎంత పర్సెంట్ 20%. యాపిల్ మీద ఫోకస్ చేద్దాం. యాపిల్ వచ్చి 70%. మిక్స్ చేస్తే యాపిల్ ఎలా వచ్చిందా. యాపిల్ అంటే 4, టోటల్ ఎంత 7. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. అంటే 400/7%. ఇక్కడ బై 7 ఉంది కాబట్టి ఇంటూ 7/7 చేసుకోండి. ఇంటూ 7/7. ఇప్పుడు ఏం చేయాలా బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 140/7, 490/7. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 490లో 400 పోతే 90/7. 400లో 140 పోతే 260/7. ఇలా చేస్తే రేషియో వస్తుంది. 7 క్యాన్సల్, 0 క్యాన్సల్. అంటే ఆన్సర్ 9:26. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రీటైలర్ ప్రైజెస్ ఈజ్ ప్రొడక్ట్స్ టు ఎర్న్ 40% ప్రాఫిట్. అంటే రీటైలర్కి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలా 40% ప్రాఫిట్ రావాలి. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 4%. ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోమని క్వశ్చన్లో అడగలేదు కాబట్టి ఏ వాల్యూని ఏదో ఒకటి తీసుకోండి. నేను 5 తీసుకుంటాను. 5 అనే కాదు మీ ఇష్టం, 10 కూడా తీసుకోండి. అంటే రౌండ్ ఫిగర్స్ తీసుకోండి. నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్ మీద ఏమిస్తా డిస్కౌంట్ ఇస్తా. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చా ఏ వాల్యూ 5 అనుకున్నాం కదా. 4 × 5 20% డిస్కౌంట్. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చా 20% డిస్కౌంట్ ఇచ్చా. ఆర్డర్ ఇది కదా. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ని 100 అనుకున్నా. ప్రాఫిట్ ఎంత వచ్చింది 40%. ప్రాఫిట్ 40% అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 140. 100 అయితే డైరెక్ట్గా చెప్పేయచ్చు. ప్రాఫిట్ 40 అంటే సెల్లింగ్ ప్రైస్ 140. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. 100 - 20 80/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 80/100. మార్కెట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా, రివర్స్ 100/80. ఇది వచ్చి మార్కెట్ ప్రైస్. ఇఫ్ ఆన్ ఏ పర్టికులర్ డే ఇన్స్టెడ్ ఆఫ్ యూజువల్ డిస్కౌంట్. అంటే ఒకరోజు నార్మల్ డిస్కౌంట్ కాకుండా రీటైలర్ వచ్చి ఈ డిస్కౌంట్ ఇచ్చాడు. ఏ వాల్యూ 5. ఏ వాల్యూ ఎంత 5. 3 × 5 + 25. 5 × 3 × 5 15. 15 + 25 40 కదా.
అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 200%. ఇక్కడ ఏ లేదు, ఓకేనా. నెక్స్ట్, ఒక పర్టికులర్ డే షాప్ కీపర్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 3A + 25. ఏ వాల్యూ 5 కదా, 3 × 5 + 25. 3 × 5 15. 15 + 25 అంటే 40% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత? 140 × 100/80. ఇంత ముందుగా 20% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇప్పుడు ఎంత ఇచ్చాడు? 40% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది లేదంటే ఎంత లాస్ వస్తుందో కనుక్కో. సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఫ్రంట్ వాల్యూ అంటే 80/100, బ్యాక్ వాల్యూ అంటే 100/80. సేమ్ అదే విధంగా 100 - 40 60/100. 140 × 100/80. 100 - 40 60/100. 20 100 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 3s 2 4s, 4 3s 12, 4 5s, 35 3s 105. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 100, సెల్లింగ్ ప్రైస్ 105. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 5 రూపీస్. పర్సంటేజ్ అంటే 100కి చెప్పాలి. 100కి 5 రూపీస్ ఎక్కువ అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 5% ప్రాఫిట్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.